లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి. ఇక మిగతా అతిథులు శ్రీ అద్దంకి దయాకర్, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, అలాగే శ్రీ గణేష్ బిగాల, శాసనసభ్యులు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం టీఆర్ఎస్ శాసనసభ్యులు, సీనియర్ నేత, శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ విశ్లేషకులు. వారు కూడా మనతో మరికొద్ది క్షణాల్లో చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా హైదరాబాద్ ఎన్నికలపై స్టే ఇచ్చిన వ్యవహారం మొత్తం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ గారు కూడా దానిపై స్పందించి హైకోర్టు తీర్పుని గౌరవిస్తామని, కేవలం ఎన్నికల షెడ్యూల్ని ప్రజల ఈ ఖర్చు తగ్గించడం కోసం ఎన్నికల సిబ్బంది కొరత అన్ని జిల్లాల నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి మీద మాత్రమే ఈ పరిణామం జరిగిందని చెప్తున్నారు. సో ఈ పరిస్థితి నిజంగానే హైకోర్టు బ్రేక్ వేసినట్లా, కేసీఆర్ దూకుడికి కొంత కళ్ళెం పడినట్లా, లేదా ఇదే పెద్ద ఈ చిన్న పాయింట్ ఆధారంగా తీసుకుని విపక్షాలు కాస్త ఎక్కువ హడావుడి చేస్తున్నాయా? ముందుగా బీజేపీ నేత రామకోటయ్య గారు ఏమంటారో విందాం. ఇది హైకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అద్భుతమైనటువంటి విధానం. కారణం ఏంటంటే కేసీఆర్ చేసేటువంటి కుటుంబ పాలనలో ఆయన చేస్తున్నటువంటి విధానానికి ఒక బ్రేక్ పడింది. కారణం ఏంటంటే 15 రోజుల్లో ఎన్నికలు చేసి, ఎందుకంటే అభూత కల్పనలు చేసి 10 నిమిషాల్లో జనాలందరినీ ఒక రకమైన మైమర్పించే కార్యక్రమాన్ని తీసుకెళ్లి 15 రోజుల్లో ఎన్నికలు చేద్దామని అనుకున్నారు. ఇది ఈ రిజర్వేషన్స్కి యాంటీగా చేస్తున్నటువంటి ఈ విధానాన్ని ప్రజలందరూ వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్కి ఒక బ్రేక్ పడింది. ఈ బ్రేక్ ఎలాంటి బ్రేక్ అంటే ఆయన ఊహించలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన మెస్పరిజం 15 రోజులు దాటి 35 రోజులకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ 35 రోజులు కంటిన్యూస్ గా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే మామూలుగా అయితే ఈ ఎలక్షన్లు ఎక్కువ రోజులు గడువు గతంలో కేంద్రం కూడా చాలా తగ్గిస్తూ వచ్చింది కదా. ఈ వ్యయం పెరిగిపోవటం కానీ, ఇతరత్ర వస్తున్న భారాలు కానీ, రకరకాల విమర్శలు. ఇక్కడికి వచ్చేసరికి మీరంతా అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారా? అపోజిషన్ లో ఉన్నావా లేదా అన్నది కాదు. ఇక్కడ దరిదాపుగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాతిపదికన తీసుకుంటే 75 లక్షల మంది జనాభాకి ఇవన్నీ నిర్ణయించాల్సిన అవసరం. రిజర్వేషన్ 150 వార్డులు ఉంటే దాన్ని 200లకు పెంచాలని ఒక ఆలోచన, లేదా 150 వార్డులు కనుక వెళ్ళేటడితే మనుషుల యొక్క సాంద్రత ఇదివరకు 36,000 మంది ఉంది కాస్త ఇప్పుడు 40,000-50,000 మంది పెరగడానికి ఆస్కారం, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అసలు ఈ ఎన్నికల గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి హైయెస్ట్ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో విశాఖపట్నం, హైదరాబాద్ ఒకటిగా ఏర్పడబడింది. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి 75-80 లక్షల మంది ఓటర్లు, 1,14,00,000 మంది అన్అఫీషియల్ గా ఉన్న ఓటర్లుగా 75 లక్షల మంది ఉన్నారు. ఈ ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా కలిపి 4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుందంటే ఒక్కొక్క కార్పొరేటర్ దరిదాపుగా వాళ్ళ యొక్క పీరియడ్ లో 20 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టచ్చు. సంవత్సరానికి 20 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టే పొజిషన్ వచ్చిందంటే కనుక దరిదాపుగా వాళ్ళ పొజిషన్ బ్రహ్మాండంగా మారడానికి ఆస్కారాలు 20 అంటే 30-25 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంది. 5 సంవత్సరాల్లో 125 కోట్లు అంటే ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి కేపబిలిటీ ఉంది. అందుకని దీని మీద చాలా మంది ఆశలు పెట్టారు. హైదరాబాద్ హాట్ కేక్ లాగా ఉంది. అందువల్ల ఇదేంటంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ 23-24 నియోజకవర్గాల పరిధిలో 23-24 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దరిదాపు 19 నియోజకవర్గాల్లో కేసీఆర్కి యాంటీగా తీర్పు వచ్చింది ఇంతకు ముందు. ఈ వచ్చిన సందర్భంలో భారతీయ జనతా పార్టీకి కంచుకోట ఈ ఏరియా ఇంతకు ముందు డౌట్ లేకుండా. ఎందుకంటే కేసీఆర్ గెలిచారు 5 గెలిచారు కాదు. ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికలు వేరు, అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ కొరెలేషన్ ఆ విధానం వేరు, అప్పుడు జరిగినటువంటి విధానం వేరు. ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో అందరూ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ వీటికి సంబంధించిన అభివృద్ధి పదంలో కానీ చాలా మంది బాగా ఆలోచిస్తున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ లో దరిదాపుగా 50-60 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. మా కొరిలేషన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మంచి సీట్లు గెలుచుకుని 100 స్థానాలు వస్తాయి అనే ఊహల్లో ఉన్నాం. ఇది సర్వేలు కూడా 90 స్థానాల వరకు సర్వే రెండు కలిపి సర్వేలు 90 స్థానాలు వస్తాయని. అందువల్ల ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ఇప్పుడు మంచి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. అసలు అభ్యర్థులు కూడా నిర్ణయించుకోవడానికి సమయం లేనంత సమయాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారికి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక బ్రేక్ బాగా పరిగెత్తున్నటువంటి వాళ్ళకి కాలడ్డం పెట్టడం లాంటిది. దీనివల్ల ఆయన పడలేదా అని నేను అన్న కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు అనవసరమైన విమర్శలు తగవు. ప్రజలు ఆలోచించుకోవడానికి సమయం ఏర్పడింది. తప్పకుండా ప్రజలు వాళ్ళ యొక్క విఘ్నతతో వాళ్ళ యొక్క ఓటుని ఇస్తారని నేను కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కనుక ఇస్తే కనుక ఈ ICIR క్యాడర్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి చాలా వేల
వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో డంప్ చేసేటువంటి సందర్భం ఏర్పడింది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ కూడా ఊతంగా అంటే బీజేపీ చెప్పేదోటి చేసేదోటి కేటీఆర్ గారు మీ మీద ఇప్పుడు చంద్రశేఖరరావు గారి కుటుంబం మొత్తం కూడా వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే మాటల మరాఠీలు. యాక్చువల్ గా చంద్రశేఖరరావు గారు బాగా మాట్లాడగలరని ఒకప్పుడు అనుకుంటుంటే ఆయన కూతురు ఇంకో రకంగా సవాలు విసురుతుంది. ఏమంటే దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు 20,000 కోట్లు ఇవ్వండి అని. ఎన్ని వేల కోట్లు, ఒక ఓటుకి 20,000 కోట్లు ఇచ్చి తెచ్చుకోవాలి, నా ఓటు కూడా బీజేపీకి వేస్తానని. అంటే ఏంటంటే ఇచ్చిన కోట్లు కాదు కదా, అంటే అంత హార్డ్ కోర్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి వేస్తాము, మీరు తెలంగాణ ఇవ్వండి మీ పాదాలు మొక్కుతారని చెప్పి సోనియా గాంధీకి అన్నారు. సోనియా గాంధీ పాపం కష్టపడి రాష్ట్రాన్ని ఆలోచన లేకుండా విడగొట్టినటువంటి సందర్భంలో కూడా మీకేం పర్లేదు చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడేంటి తెలంగాణ మొత్తం నేనొక్కడే తెచ్చాను, బీజేపీ పాత్ర లేదు, తెలుగుదేశం పాత్ర లేదు, ఎవరి పాత్ర లేదు, నేనొక్కడే తీసుకొచ్చాను, తెలంగాణకి నేనొక్కడే గొప్ప అని చెప్పే ఒక విధానంలో ఆయన వెళ్తున్నటువంటి విధానం చాలా ఇబ్బందికరం. ఎందుకంటే తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు మేము కూడా ఉన్నాం, తెలంగాణ రావాలని. కారణం ఏంటంటే ఆంధ్ర అభివృద్ధి చెందాలని కోరుకున్నాం కాబట్టి. అందువల్ల ఏంటంటే ఈ ఆలోచన క్రమంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ మాయ ఏంటంటే నెహ్రూ కుటుంబం లాగా పోలింది. నెహ్రూకి ఏ విధంగా అయితే ప్రొడక్ట్ చేసేసి మన ఇందిరాగాంధీ గారిని, తర్వాత రాజీవ్ గాంధీ గారిని మన తల మీద రుద్దారో, అదేవిధంగా ఈయన మరో రాజీవ్ గాంధీ, ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, ఈవిడేమో ప్రియాంక గాంధీ లాగా వాళ్ళు హైదరాబాద్ కోసమే ఉన్నాం, తెలంగాణలో హైదరాబాద్ చాలా ఇదని చెప్పేసే విధానాన్ని తెలియజేస్తున్నది. ఇది చాలా ఇబ్బందికరమైంది. ఈ విధమైనటువంటి విధానానికి బ్రేక్ పడకపోతే, ప్రజలు కనుక ఆలోచించకపోతే, ప్రజల్ని ఇలా మెస్మరైజం చేసి చాలా కాలం పరిపాలించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ హైదరాబాద్ కనుక ఎప్పుడైతే యాంటీ ఉందో, హైదరాబాద్లో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి ఓటర్లు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆలోచించండి, ఒక కేసీఆర్కి అనుకూలంగా వెళ్దాం అనే ఒక ఆలోచనని మానుకుని కనుక ఉంటే కనుక మీ నియోజకవర్గంలో మీ యొక్క వార్డులో ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో పక్కకి వెళ్ళవు. ఎట్లా ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు మీరు అప్పుడు అట్లాగే బీహార్ అప్పుడు కూడా మీరు ప్రచారం చేశారు, సెంట్రల్లో ఉన్న పార్టీ గనక అధికారంలోకి వస్తే బీహార్లో అది 2 రాష్ట్రాలకు కాదుగా. ఇప్పుడు అదే మాట వాళ్ళు చెబుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ స్టేట్ లో అధికారం ఉంది కాబట్టి కార్పొరేషన్ లో కూడా టీఆర్ఎస్ ఉంటే అది 2 రకాలుగా ప్రజలు బీహార్ లో బీజేపీకి యాంటీగా తీసుకున్నారు, ఇక్కడ కేసీఆర్ కి యాంటీగా తీసుకుంటారని ఆలోచించారు. మీ నినాదం ఇక్కడ వచ్చేస్తుంది కదా. ఆ నినాదం అంటే మా వాళ్ళు వార్డు లెవెల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కేడర్ పనిచేస్తున్నారు, వీళ్ళకి సంబంధించిన విధానం గురించి అవగాహన ఉంది. ఎక్కడ అసలు ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి ఏం చేయాలో తోచగా దిక్కులేని పరిస్థితిలో ఉన్నారని కదా విపక్షాలన్నీ కూడా. విపక్షాలన్నీ దిక్కుతోచని పరిస్థితులు, ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా నా వాళ్ళే తీసుకున్నారు. ఆయన కేటీఆర్ గారు వాయు వేగంతో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎవరు వచ్చినా కూడా మా వాళ్ళే అని చెప్పి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ లోపలికి తీసుకునే విధానం అనేది అద్భుతంగా తీసుకుంటున్నారు. ఏంటంటే ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ కండువతో సంబంధం లేదు, మీరు రండి మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆపరేషన్ టీఆర్ఎస్ అని చెప్పేసి ఒక విధానాన్ని తెలియజేస్తున్నారు. ఇంతకు ముందున్న క్యాడర్ మొత్తాన్ని క్యాచ్ చేసేసినటువంటి విధానం ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ విధానాన్ని స్వస్తి పలకాలి. రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ కనుక ప్రాపర్గా ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో బల్దియాలో కనుక మంచి అపోజిషన్ కనుక ఉండేటట్టయితే నిధులు వాళ్ళే గెలుస్తారని మీరు ఖరారైపోయారా? ఊహ. ఎందుకంటే ఇదంతా కూడా అసలు లేకపోతే ఆయనే ఎలక్షన్స్ పెట్టకుండా ఆయనే పరిపాలించవచ్చు కదా. ఎందుకు ఎలక్షన్స్ ఎందుకు అనవసరం కదా. ఎలక్షన్స్ పెడితే ప్రజలు తెలియగల వాళ్ళు తప్పకుండా ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, హైదరాబాద్ నుంచి గోవిందాచారి గారు ఒక లైన్ లో ఉన్నారు. గోవిందాచారి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మీరేమంటారు, హైకోర్టు బ్రేక్ వేసినట్లా కేటీఆర్ దూకుడు అనాలేమో, కేటీఆర్ల దూకుడు, వీటి మీద మీ స్పందన ఏంటి? మంచి విషయం పెట్టారు కానీ సార్, మాది ఇంకో విన్నపం సార్. మీ చర్చల పిల్లది ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పెట్టండి సార్. జరా కళ్ళు తెరవాలి. సందర్భాన్ని బట్టి పెడతాము కదా, మీరు చెప్పండి. చాలా కష్టమైతుంది సార్. ఏం చెప్పాలా, పిల్లలది ఫీజు రీయింబర్స్మెంట్ కోసము పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెండింగ్ ఉన్న పిల్లలు ఉన్నారు. కష్టమైతుంది. అబ్బాయిలు అమ్మాయిలు చిన్న ఇండియా పని కాలేజీలో పిల్లకపోతే తిరుగుతుంది. నేను కూడా చిన్నది. ఓకే, ఒక్క చర్చలో పెట్టండి సార్ మా విన్నపము. పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటారా? చాలా ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలకు. ఓకే, అంటే ఒక్కటి పెట్టుకోండి సార్. వీళ్ళు ఇంకోటి ఏం చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అంతేనా? అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఇంకోటి ఏమంటారు సార్, మా హైదరాబాద్కి ఇచ్చింది అది ఏం లేదు. హైదరాబాద్కి ఇచ్చింది ఏం లేదు. హైదరాబాద్కి తీసుకుని వెళ్ళాలి కానీ ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి.
ఆ ఎలక్షన్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ కి ఎందుకు ఇవ్వాలి సార్? ఇక్కడ ఉన్న పైసా పెడితే హైదరాబాద్ కి ఇచ్చినట్టే లెక్క. ఇక్కడ ఉన్న పైసా ఈ పన్నులు పెట్టి ఈడ కట్టుడు కాదు. ఓకే, గణేష్ బెగాల గారి సమాధానం చెప్పండి. ఇదంతా ఇది మిస్మరైజ్ చేస్తున్నారంటున్నారు. మరి ఈ హైకోర్టు బ్రేక్ దీని మీద ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు దాకా మంచి పని జరిగిందని అంటున్నారు బీజేపీ నేత, మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దాని మీద చెప్పారు, కోర్టు డిసిషన్ మేము గౌరవిస్తాం. 15 రోజులు కుదించడానికి కారణం ఏంటంటే అధికారులను దాంట్లో నిమగ్నం చేయడం కానీ, అనవసరమైన ఖర్చులు కానీ అవన్నీ తగ్గించడానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో మేము 15 రోజులు కుదించాలనుకున్నాం. కానీ మరి ఆ మాట ముందే అందరితో చెప్పి ఆల్ పార్టీ పెట్టి కోర్టు చెప్పేంత వరకు మీకు ఆలోచన లేదా? ఇప్పుడు కోర్టుకు పోయే అవసరం ఏంటంటే ఒక మాట చెప్తున్నాడు, తప్పకుండా ముఖ్యమంత్రి గారు కోర్టుకి మేము గౌరవిస్తామని చెప్పేశారు, దాని ప్రకారమే పోదామని చెప్పారు. అది ఒక అంశం. మరి మీ పార్టీలకు 31 రోజులు కావాలనో 2 నెలలు కావాలని అంటే దమ్ము ధైర్యం లేకనే కదా, మీకు భయం పడే కదా. అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదో చేసేస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది, రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎందుకంటే మీ ఛానల్ ద్వారానే వచ్చినటువంటి అడ్వాన్స్ రిజల్ట్స్ మనం చూసుకుంటే 75 నుంచి 85 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఖాయమనే మాట మీ సర్వేతో పాటు ఇంకా 4-5 సర్వేలు వచ్చినాయి. అవన్నీ చూసి బెంబేలు ఎత్తిపోయి ఈరోజు బీజేపీ కానీ, మనకు టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏం దిక్కుతోచని పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా మేము ఏం చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత కుమ్ములాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద బహిరంగ సభ పెట్టి మేమే పెద్ద పార్టీ, మేమే మీకు సీట్లు ఇచ్చి అని రకరకాలైనటువంటి సమావేశం రాహుల్ గారి ప్రకటనలో ఇచ్చారు. మరి బీజేపీలో కుమ్ములాటలు, 4 గ్రూపులు, మళ్ళీ తెలుగుదేశం వీళ్లకు కలిసి ఎవరెవరికి సీట్లు తీసుకోవాలనే పంచాయతీ ఇంకా మాకు తెలియలేదు. మాకు ఇవన్నీ తేలక ముందు మీరు ఎట్లా ఎలక్షన్ పోతారని చెప్పేసి వాళ్ళ కుమ్ములాటలు కోర్టుకు పోయిన వాళ్ళు. ముమ్మాటికి అది అందరికి తెలుసు అండి, ముమ్మాటికి తెలుసు. వాళ్ళ సీట్ల బేరం ఇంకా తెలవలేదు, బీజేపీ తెలుగుదేశంకి ఎన్ని వాళ్ళకే తెలియలేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనే స్వయంగా బయటకు వచ్చి నాకు 20 సీట్లకు పైన ఇవ్వకపోతే మీ అంత తెలుస్తారని మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాట్లాడినటువంటి విషయం అందరికి తెలుసు కదా. అసమ్మతికి వెళ్ళిపోయాడు కదా, అసమ్మతికి వెళ్ళిపోయినా కూడా ఇవన్నీ సీట్ల కుమ్ములాటలు వాళ్ళ పార్ట్నర్షిప్ తెలియలేదు కాబట్టి అవతల పక్క పార్టీలకు సంబంధించిన ఇబ్బందికరమైన పరిస్థితిని మీరు మలుచుకుందామనే ఆలోచనలో మీరు ఉన్నారని అర్థం చేసేది. కానీ ఏంటంటే ఇప్పుడు మాకున్నటువంటి శక్తియుక్తుల గురించి మీరు మాట్లాడాల్సినటువంటి ఇదేం లేదు. సర్వేలు ఎలా కావాలంటే అలా మీకు అనుకూలంగా వస్తాయి. కానీ రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కి ఇది ఒక ఎదురు దెబ్బ, డౌట్ లేకుండా. జరుగుతున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ మాయల మరాఠీ విధానాన్ని ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి మాకు సర్వేలలో 75-85 సీట్లు వస్తున్నాయి. నాడి ప్రజల నాడి ఆలోచన. ఉపేందర్ గారు హైదరాబాద్ జిల్లాలో ఉన్నారు. ఉపేందర్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు 15 రోజుల్లో ఎలక్షన్ పెట్టడం వల్ల ప్రతిపక్షాలకు వచ్చి నష్టం అంటే నాకేం అర్థంగా ఉంటుంది. 15 రోజులు పెట్టినా 10 రోజులు పెట్టినా ప్రచారం చెప్పి ఖర్చులు మిగులుతాయి. కానీ యంత్రాంగానికి నమ్మకాన్ని మిగులుతుంది. కానీ అంటే వార్డుల రిజర్వేషన్ సజెషన్ ప్రతి రాజకీయం చేయకూడదండి, చేయాలి. మరి హైకోర్టు కూడా తీర్పు తప్పు, హైకోర్టులో కూడా ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది కదా, మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు హైకోర్టు వాళ్ళు ఇంతకుముందు ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ ప్రజల గురించి ఆలోచించి కోర్టులో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను. బాగా మాట్లాడారు. సరే, మీ అభిప్రాయంతో ఏకీవించినా ఏకీవించకపోయినా మీరు చెప్పిన ఆన్సర్ చాలా బాగుంది మిత్రమా, మంచిగా చెప్పారు. అంటే ఇప్పుడు ఒక కారే చెప్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది, ఖర్చులు మిగులుతాయి, కోర్టు ఎందుకు చేసింది అన్నదానికి ఆయన మంచి సమాధానం. కోర్టుకి ఇప్పుడు కోర్టు అన్ని రకాల ఆలోచిస్తారండి. ఇప్పుడు ఒక పిటిషనర్ పోయిన తర్వాత వాళ్ళ ఇబ్బందులు చెప్పిండ్రు, వాళ్ళ ఇబ్బందులు కరెక్ట్ అనిపిస్తే కోర్టు తప్పకుండా మీకు వాళ్ళకి ఒక ఇదే కనిపిస్తుంది, రిజర్వేషన్స్ కాలేదని మరొకటి. రైట్. రవి గారు మాట్లాడడానికి ముందుగా శ్రావణ్ గారు మరొకరు హైదరాబాద్ జిల్లాలో ఉన్నారు. శ్రావణ్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ నేను కోర్టు ఇచ్చి తీర్పు మేము కూడా స్వాగతిస్తున్నాం సార్. ఇక్కడ 2 విషయాలు గమనించాలి సార్. టీఆర్ఎస్ లో 2 విషయాలు మేము అడుగుతున్నాము. అడగండి. ఫస్ట్ విషయం వచ్చేసి మన కేసీఆర్ సార్ గారి నుండి 1,00,000 మంది అధికారులు అవసరము, ఆ పరిపాలన తప్పు గాడి పడుతుంది అంటున్నారు కదా సార్. అవును.
కానీ ఇక్కడ ఒకటేంటంటే సార్ మరి మన 40-50 రోజులు సచివాలయం రాలేదా, అప్పుడు పరిపాలన గాడి తప్పట్లేదా, చెండి ఆగమని 30 రోజులు అక్కడ కూర్చున్నప్పుడు పరిపాలన గాడి తప్పలేదా, ఎన్ని అనుకుంటే చాలా ఉంటాయి సార్. మరి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల పాటు నోటిఫికేషన్ జరుగుతుంది, అప్పుడు అధికారులు ఖచ్చితంగా అవసరం కదా సార్. ఇదంతా మాయ మాటలు తప్ప ఇంకోటి లేదు సార్. కానీ మొత్తం మీద మీరు కొత్త పాయింట్లు తీసుకొచ్చారు, అది మీరు కూడా బాగా మాట్లాడారు. శ్రావణ్ గారు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. సమాధానం ఏం చెప్తారు గణేష్ గారు? తమ్ముడు చండీ రావంత్ గారు, రైట్, రావంత్ ఇప్పుడు ఏం చెప్పాడంటే చండీయాగం చేస్తే అది చండీయాగం ఒకటే కాదు, 40 రోజుల పాటు సచివాలయం రాలేదు, అప్పుడు ఏమైపోయింది పాలన అని అడుగుతున్నారు. సచివాలయం రాకపోయినంత మాత్రాన అక్కడ మీకు క్యాంప్ ఆఫీస్ నుంచి రన్ చేశారు, క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడారు. ప్రతిసారి అంటే చూడండి, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి రోజు పొద్దున్న లేస్తే మీకు సచివాలయానికి పోరు. మీరు తీసుకోండి, ఎవరు ప్రతిరోజు పోరు. మీకు ఇక్కడ మీకు ఒక్క ప్రధానమైనటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, మీకు అక్కడ క్యాంప్ ఆఫీస్ ఒకటండి, క్యాంప్ ఆఫీస్ లో మీకు చాలా పెద్ద ఎల్సిడి అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుంచి అధికారులకు చాలా సమాచారం అక్కడ ఎల్సిడి మీద చూసుకుంటూ మీకు డిస్ప్లే అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుంచి డిస్కస్ చేయడానికి చాలా వీలుంటుంది. నేను చాలా రివ్యూస్ లో నేను కూడా ఉన్నా అక్కడ, ఇరిగేషన్ రివ్యూస్ కానీ వివిధ రకాలైన పవర్ రివ్యూస్ కానీ అక్కడ ఉన్నాం. సెక్రటరీ క్యాంప్ ఆఫీస్ పెద్ద దూరం లేదు, ఎందుకు దూరం అదే చెప్తున్నానండి. అక్కడ ఎల్సిడి వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ కదా. ఆ పాయింట్ లో కాస్త మీరు కొమ్మినేని గారు అస్సలు పని చేయట్లేదు అని సెక్రటరీ ఆయన రేజ్ చేసిన పాయింట్ చాలా అదే చెప్తున్నానండి. 40 రోజుల పాటు సెక్రటరీకి వెళ్ళకుండా 40 రోజులు సెక్రటరీకి పోలేదని అనేది ముమ్మాటికి అవస్థ. అదేంది 40 రోజులు ఫ్యాక్టే కదా, ఇది రహస్యం కాదు కదా. పైగా ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రులు ఎవరు సెక్రటరీకి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే ఇప్పుడు వచ్చిన నన్ను మాట్లాడినండి, చెప్పండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాదండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు పోరు, ప్రతిరోజు వెళ్ళరు. ఇప్పుడు మేము కూడా చూస్తాం కదా. రామకోటి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు దాంట్లో క్యాంప్ ఆఫీస్ నుంచి వారు రివ్యూస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఎల్సిడి వ్యవస్థ ఉంది, రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేసుకునేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి నడిపేయచ్చు. ఏది ఎల్సిడి వ్యవస్థ గవర్నమెంట్ నడిపేయచ్చు అంటే క్యాంప్ ఆఫీస్ నుంచి ఆపరేట్ చేసి తప్ప సెక్రటరీ ఆయన రేజ్ చేశారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఆపరేట్ చేస్తే తప్ప. అసలు ముఖ్యమంత్రి గారు 40 రోజులు పనిచేయలేదు, పనిచేశారని కాదు, సెక్రటరీకి వెళ్ళలేదని అన్నారు, అంతేగాని పనిచేశారని మీరు చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ నాకు ఒక తెలుగుదేశం మిత్రుడు కలిశాడు, పేరొద్దు కానీ ఒక తెలుగుదేశం మాకేం ఇబ్బంది లేదు, ఒక మిత్రుడు కలిశాడు. ఆయన ఏమో చాలా సీనియర్ నేత. ఆయన ఏమన్నాడంటే ఒక సినిమా డైలాగ్ టైప్ లో కొట్టాడు, ఎన్ని గంటలు పనిచేసామనేది కాదు, రవి గారికి 4 గంటలకు లేచి ఏదో చేసి మనం పనిచేసామనుకుంటే పొరపాటు. ఫైనల్ గా కావాల్సింది ప్రజలకు అవుట్పుట్, రిజల్ట్. మరి ఈ రోజు కేసీఆర్ గారు చూపిస్తున్నారు, అది కావాలి. ఎన్ని గంటలు పనిచేశారు మీరు క్యాంప్ ఆఫీస్, ఇలాంటి చర్చ వచ్చింది. చంద్రబాబు విమర్శించాడు, వాళ్ళ నేతనే విమర్శించాడు. నేను 4 గంటలకు లేచాను, రాత్రి 11 గంటలకు పండుకున్నాను, 4 గంటలు నిద్రపోతున్నాను. ఇవన్నీ ఎవరు అడిగారు నీకు? అది కూడా ప్రజలకు కావాల్సింది ఇది పాయింట్, అది పాయింట్. నేను 20 గంటలు పని చేశానని చెప్పినా మాకు అవసరం లేదు, మేము అసలు సచివాలయానికి రాలేదన్నా కూడా అది కూడా కరెక్ట్ కాదు. సచివాలయానికి కూడా రావాల్సిన బాధ్యత ఉంది. గతంలో ముఖ్యమంత్రులందరూ రెగ్యులర్ గా హైదరాబాద్ ఉంటే కంపల్సరీగా అత్యవసరమైన పని ఏదన్నా ఉంటే తప్ప సెక్రటరీకి వెళ్ళటం అనేది వాళ్ళు ఒక పాయింట్ గా పెట్టుకునేవాడు. అంతేగాని గతంలో ఎవరు వెళ్ళలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. లాంటి వాడు కూడా ఎవరు వెళ్ళలేదు అని నేను అనలేదు, ప్రతిరోజు ఎవరు వెళ్ళేవారు కాదు, ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు సార్. హైదరాబాద్ లో ఉంటే దే విల్ మేక్ ఇట్ ఏ పాయింట్. కలుస్తారు. ఇప్పుడు మీ క్యాంప్ ఆఫీస్ రావాలంటే మాట్లాడిన దాంట్లో వాస్తవాలను హైదరాబాద్ తిమ్మరాయ చౌదరి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. హలో చౌదరి గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. మరి ఇప్పుడు ఈ గణేష్ గారు ఇప్పటికి హైకోర్టు తీర్పు చెప్పినా కూడా సమర్థించుకుంటున్నారు. ఈయన తప్పులేదు, సమర్థించుకోవడం తప్పు కాదు కదా. తప్పు కాదు కదా. అంటే వాళ్ళు హైకోర్టుకి ఏమని ఇచ్చారండి అఫిడవిట్, మేము 31 రోజులు టైం ఇస్తామని చెప్పి హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని ఇష్టం వచ్చిన ఈ రీతిగా ప్రవర్తిస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఎక్కడ ఉంది దేశం? ఇది అంతే కదండి శ్రీనివాసరావు గారు.
31 జనవరి ఇచ్చింది 31 రోజులు కాదు. తిమ్మరాయ చౌదరి గారి సమాధానం అదే చెప్పండి. 31 జనవరి వరకు 31 జనవరి వరకు చేస్తామని చెప్పింది కానీ 31 రోజులు అని చెప్పలే. అది ముందు వాస్తవం తెలుసుకోండి. 31 జనవరి వరకు రవి గారు, ఎలక్షన్ జరిపిస్తాము, హైకోర్టు బ్రేక్ మేయర్ చేస్తామని చెప్పారు. నల్గొండ నుంచి మరొకరున్నారు. రవి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. రవి గారు, ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఒకవేళ ముందు వెనకలైనా సర్దుకొని వాస్తవాలు ఒప్పుకుంటే పాలకులకు కానీ పార్టీలకు కానీ అది అలంకారంగా ఉంటుంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా స్వాగతిస్తున్నామని ఒక మాట చెప్పేసి దానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించుకోకపోవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేం లేదు. ఇంకా కొంచెం వీళ్ళు ఏకపక్ష వైఖరిని సమర్థించుకుంటున్నారనే తప్ప. మీ సర్వే మీద చర్చలో నేను కూడా పాల్గొన్న రోజు ఉన్నాం. సర్వేలు రావచ్చు, ఒక అనుకూల పరిస్థితి రావచ్చు, ఫీల్ గుడ్ ఉండొచ్చు, మీరు ఫీల్ కావచ్చు, ఇదంతా కూడా ఉండొచ్చు. మరి నిజంగా అంత అనుకూలంగా ఉందనే అత్యుత్సాహంలో చేసినటువంటి అధికార దుర్వినియోగం లేదా అతి వినియోగం, ఏకపక్ష వినియోగానికి హైకోర్టులో తప్పకుండా ఎదురు దెబ్బ తగిలింది. దీనివల్ల ఎన్నికల ఫలితాలు తారుమారవుతాయి. లేదా టీఆర్ఎస్కు నైతికంగా, పాలనా పరంగా, చట్టపరంగా ఒక పెద్ద ఇష్యూ అంటారు. ఇది చిన్న పెద్ద ఇష్యూ అంటే ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఎప్పుడు కూడా ముఖ్యమైనది. మొన్న నేను మీకు చెప్పాను ఒక చర్చలో 5 అంశాల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా పారదర్శకంగా లేదని, ఒకటి నియోజకవర్గాల డివిజన్ల పునర్విభజన, ఓటర్ల కుదింపు, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రకటన, అంతిమంగా ఈ పరిధిని ఎంత హడావుడిగా కుదించారంటే ఈ కుదించిన క్రమంలో సెలవులు కలిసి వస్తాయా లేదా అన్నది కూడా చూసుకోలేదు. దానికోసం మళ్ళీ ఇంకొక సవరణ కూడా చేశారు. ఇప్పుడు కోర్టు వీటన్నింటినీ ప్రశ్నించింది. నిజమే తొందరపడ్డాము అని అనుకుంటే కనీసం అంతర్గతంగానే ఇలాంటి చర్చలు ముఖ్యమంత్రి చెప్పకపోవచ్చు, గణేష్ లాంటి కాస్త చాకచక్యంగా మాట్లాడేవాళ్ళు నిజమే అని అంటే అది కానే కాదు, అంత కింద పడినా మేమే పైన ఉన్నామన్న పద్ధతిలో మాట్లాడే వాళ్ళు ఉపయోగం లేదు. వీళ్ళు పూర్తి చేయండి. వీళ్ళు 101వ పునర్విభజన చట్టంలో 101ని ఉటంకిస్తారు. అది ఎందుకుందండి? తెలంగాణ ప్రజలకు అనుకూలంగా 101 విభజనలో ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ఉద్దేశించబడింది. కానీ 101ని ఉపయోగించుకొని ప్రభుత్వం తనకు అనుకూలమైన ప్రతిదాన్ని కూడా ఇలా చేసుకుంటూ పోతే ఇప్పుడు 33ను 21 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. మీకు ఏమైంది అంటున్నారు? దాంతోపాటు ముడిపడిన అంశాలు చాలా ఉన్నాయి. ఉపసంహరణకు ఒకే ఒక రోజు గడువు పెట్టారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఉపసంహరణలు మనం చూసాం. వాస్తవంగా ఇన్నిసార్లు అవతలి పార్టీల తరఫున వేసిన వాళ్ళు ఉపసంహరించుకున్న సందర్భాలు ఇంతకుముందు లేవు. కాబట్టి అవతరాలకేమో ఒక అననుకూల స్థితిలో ఉంటారు, మీరేమో ముందుగా అంత సమాచారం అసమాన పోటీలాగా ఒక అన్ఈక్వల్ కాంపిటీషన్ లాగా ఇది తయారైన పరిస్థితి. మూడోది ఇందాక మిత్రుడు అడిగింది, నేను అన్నాను అక్కడ చండీ యాగం చేస్తే ఇక్కడ ప్రచండీ యాగం చేస్తున్నారని. ఆ చండీ యాగం అప్పుడు మీకు అధికార దాని నమ్మకాలు దాన్ని మనం ఏమన్నా సరే దాని గురించి చర్చించాం. కానీ అప్పుడేమీ మీరేం మాట్లాడలేదు. అప్పుడు మొత్తం అక్కడే ఉన్నారు కదా, సచివాలయం అంతా అక్కడే ఉంది. ఇక్కడ సచివాలయం ఎవరు లేరు, ప్రధాన కార్యదర్శి డీజీపీ సచివాలయం అక్కడే ఉంది. ఇప్పుడు సచివాలయం అధికార కేంద్రం కదా, 1-2 సార్లు సచివాలయానికి వెళ్ళిన అవసరం లేదంటే పోరాడి సాధించుకున్న తెలంగాణకి గుండెకాయ కేంద్ర పీఠం ఏదైనా ఉంటే సచివాలయం, అక్కడికి వెళ్ళ అవసరం లేదు. ఇప్పుడు ఈరోజే పత్రికలో ఉంది ఇంటి పార్టీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఇంటి పార్టీ అనే మాట ఎందుకు వాడుతున్నా నాకు తెలియదు. కానీ కాబట్టి ఇంటి నుంచి నడిపిస్తామంటే కుదరదు కదా. క్యాంప్ ఆఫీసర్ చెప్పుకోండి కానీ ఇంటి పార్టీ అంతే కదా, కాదు కదా. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. తెలంగాణ అనేది అది ఒక వ్యవస్థ, రాజ్యాంగం ప్రకారం అన్నది ముఖ్యమైనది. ఇంత అననుకూలత ఉంటే సంప్రదించాలి అన్ని పార్టీలతో. బాబు కూర్చున్నాం, మీకు కూడా మంచిదే కదా, ఖర్చులు తగ్గుతాయి అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మరి గణేష్ గారిని కలిసిన తెలుగుదేశం నాయకుడు కలిసే నాయకుడు అందులోనే ఉన్నాడు కూడా ఆయన చెప్పాల్సింది. తెలంగాణ తెలుగుదేశం నాయకుడు కాదు, ఆయన ఆంధ్రాకి సంబంధించిన కలిసే అవకాశం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాగా పనిచేస్తానని చెప్పారా? ముమ్మాటికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మనిషి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మనిషి. ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి? కోపం కాదు, ఇక్కడ చేస్తున్నటువంటి దాన్ని విశ్లేషించి ఆయన చెప్పాడు. ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు అబద్ధం చెప్పాల్సినటువంటి నాకు మంచి అనుకోకుండా మేము భోజనానికి వెళ్ళినప్పుడు నాకు రెస్టారెంట్ లో కలిసి విషయం మామూలుగా డిస్కస్ చేస్తూ చెప్పడం జరిగింది. సరే, రవి గారు అంటే రవి గారు అంటే నాకు గౌరవం, మంచి విశ్లేషకుడు, చాలా బాగా మాట్లాడతారు, దాంట్లో సందేహం లేదు. కానీ ఒక మాట ఏమన్నారంటే కోర్టు ఇచ్చిన దాన్ని మీరు సమర్థించుకోకుండా దానికి దారితీసినటువంటి పరిస్థితులు చెప్పాలన్నారు. మరి ఈ రోజు నేను చెప్తున్నది అదే కదండి, మేము సమర్థించుకోవట్లేదు, నేను దారితీసినటువంటి పరిస్థితులే చెప్తాను. ఎందుకు చేయాల్సి వచ్చింది? దయాకర్ గారు మాట్లాడడానికి ముందుగా రవి గారు, సురేష్ గారు నల్గొండ నుంచి. సురేష్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇది వార్డులో రిజర్వేషన్లు చెప్పకుండా ఎన్నికలు జరపాలని మన తెలంగాణ గవర్నమెంట్ చూస్తుంది సార్.
అయితే ఇది ప్రతిపక్షాలకు తెలియకుండా ఓన్లీ అధికార పక్షం మాత్రమే వాళ్ళు రిజర్వేషన్లు తెలుసుకొని ఒక కుట్రపూరితంగా ఈ ప్రతిపక్షాలను దెబ్బతీయాలనే ఇది ఒక నిర్ణయమే కదా సార్ కేసీఆర్ గారిది. ఆలోచన చేస్తున్నారా అనే డౌట్ వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే అంటే వీళ్ళు స్టేకి వెళ్తారేమో, అది కరెక్ట్ గా ఇది కరెక్ట్ గా అనే ఒక అనుమానంతో కూడా వాళ్ళు ఉన్నారేమో అని డౌట్ వస్తుంది. ఇంకో విషయం సార్, ఏదేమైనా నల్గొండలో వాళ్ళకి కేసీఆర్ గారికి ఒక దెబ్బ పడ్డది. నల్గొండలోనా? ఓకే. మళ్ళీ ఈసారి కూడా గ్రేటర్ లో కూడా వాళ్ళకి దెబ్బ పడతారు సార్, తిరుగులేదు. దెబ్బ పడద్దా? ఖచ్చితంగా మరి సర్వేల్లో అయితే అట్లా కనపట్లేదు. అయినా కూడా మీరు కోరుకోవటంలో మీ ఇష్టం. సర్వేలు సాధారణంగా అధికార పార్టీకి ఎప్పుడైనా అనుకూలంగానే వస్తాయి. ఎందుకుంటే మిత్రమా అట్లా ఉండదు, అన్ని సందర్భాల్లోనూ అట్లా ఉండదు కదా. రైట్. రమేష్ గారు సూర్యాపేట నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. సార్, ప్రతిపక్షాలు తెచ్చుకున్నాయి కదా సార్. అవును. అయితే ఇప్పుడు వాళ్ళు సంతోషించిన అవసరం ఏంటంటే మీ వాయిస్ కట్ అవుతుంది మిత్రమా, మీ వాయిస్ కట్ అవుతుంది. రమేష్ గారు, దయాకర్ గారు చెప్పండి, మీ హైకోర్టు బ్రేక్ తోటి మీకు పుంజుకుంటారా? దీంతో మొత్తం మీ తారుమారైపోతాయి రిజల్ట్స్. ఏదో మీరు ఏమైనా భ్రమపడుతున్నారా? ఇది బ్రేకు కాదు, వాళ్ళకు ఓటమి కాదు, మాకు మహా విజయము కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలను పాదుకొల్పడానికి ప్రభుత్వాలు పనిచేయాల్సిన పరిస్థితుల్లో యాక్ట్ ను జీవోతో తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని ఛాలెంజ్ చేసింది అదే కదా. ఇప్పుడు మేము దీంట్లో ఏదో వాళ్ళకు మొట్టకాయలు వేసిందని మేమేదో అవసరాలు లేవు. రెండో ప్రధానమైన అంశం, రిజర్వేషన్లు అనేది ముందు రోజు తేల్చి రేపటికి సాటర్డే సండే ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకుండ్రు. మండే ఒక్క రోజుల, ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీ మహిళనో బీసీ అయింది అనుకోండి ఒక వార్డు, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ తెలియని నాయకులు కూడా ఇప్పటి వరకు ఉన్నారు. మనం ఇప్పుడు పెట్టాలనుకుంటే ఇప్పుడు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మేము ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి కదా. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ చేయడం ఒకటి స్వాగతించాల్సిన అవసరం కూడా ఉన్నది. తక్కువ రోజులు అవడం వల్ల కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ తగ్గుతుంది అనేది ఒక చర్చ ఉంది. ఎన్నికల సంస్కరణలో ఇలాంటి మార్పులు రావాలని. కానీ అఖిలపక్ష నిర్ణయాలు ఉండాలి కదా. ఇప్పుడు కర్ణాటకలో మేము చేసినాం 27 రోజులు 23 రోజులకు కుదించిన పరిస్థితి ఉన్నది. అక్కడ ఎవరు కూడా కోర్టుకు పోలే. మీరు ప్రతి అంశంలో అఖిల విపక్షాలను కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదని ఒక చర్చ అయితే, ఇట్లా చేసుకుంటూ పోతే ప్రతి దాంట్లో మీరేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రచారంలో ఉన్నారు, కాదట్లేం. ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరు కూడా చేసుకున్నారు. ఎస్, మీరు గెలవాలి. మీకు ఎక్కడ చెప్పారు బేగాల గారు? నాకు సికింద్రాబాద్. నేనేమంటున్నా అంటే, ఎస్, మీరు ఎన్నిక హైదరాబాద్ లో గతంలో పోటీ చేయలేదు కాబట్టి ఈసారి గెలవాలి. హైదరాబాద్ కంప్లీట్ గా వస్తేనే మీకు పూర్తి తెలంగాణ సంపూర్ణంగా ఉంటుందనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు కాక, మేము కూడా గెలవాలి కదా, మేము కూడా ఉండాలి కదా. రాజకీయ పక్షాలు ఆప్ లాంటివి ఉంటాయి, లోక్ సత్తా లాంటివి ఇంటి పార్టీలో చేరిపోతే పోలేదనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, టిఆర్ఎస్ యొక్క ఫాస్ట్నెస్ చూసి అందరికి కూడా గుబులు వస్తున్నది. ఏంటి ఈ హోర్డింగ్స్ ఏంటి, ఈ ప్రచారాలు ఏంటి, 99% అన్ని పార్టీలను మించి మీ ఎత్తుగడ ఉందనుకుందాం. కానీ మమ్మల్ని కూడా కన్సిడర్ చేసుకుని తీసుకోవాలని రాజ్యాంగం కూడా చెప్తున్నది. మా అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలనేది ఒక అంచనా మీకు ఉండాలనేది మా అభిప్రాయం తప్పితే, ఏదో ఇప్పుడు ప్రభుత్వాన్ని కోర్టుకు తీర్పు ద్వారా మేము తూలనాడినాం, మొత్తం మేమే విజయం సాధిస్తామనేది రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెంపదెబ్బ అవుతుందా ఈ మాత్రానికే? ఎట్లా ఏమన్నారు? చెంపదెబ్బ అయిపోయింది హైకోర్టు. ఇది అంటే ఫాస్ట్ కాంచి మొదలైంది. ఇది పదే చెప్తున్నాం, మమ్మల్ని కన్సిడర్ లోకి తీసుకో అంటే అసలు అవసరమే లేదు. మీరు ఇప్పుడు ఎన్నిక నుంచి ఎన్నికకు మీ దూకుడు చూస్తూనే ఉన్నాం, విజయాలు వస్తూనే ఉన్నాయి, థంపింగ్ మెజారిటీలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈడ భయం? ఈడ కూడా మీరు స్క్రీన్ స్వీప్ చేయొచ్చు కదా. మీ సర్వేలనే 85 సీట్లు వస్తున్నాయి. 85 సీట్లు వస్తే ఆదుర్దాయింది. ఎందుకు కంగారు పడాలి? ఎందుకు? ఇప్పుడు మేము అసలు మాకు మీ లెక్కల ప్రకారం 15 ఇచ్చిండ్రో 20 ఇచ్చిండ్రో, మరి మాకు లేని ఆదుర్దా మీకుండడం వెనక ఇంటెన్షన్ ఏంటి? మేము ప్రజాధనం దుర్వినియోగంగా మీద చర్చ పెట్టట్లే. మీరు ఇంకోటి ఏమన్నది ఆర్డినెన్స్ తీసుకురావచ్చు అని చెప్పింది కోర్టు. ఆర్డినెన్స్ కాకపోతే స్పెషల్ 1 hour అసెంబ్లీ కాన్స్టిట్యూట్ చేయండి అని మమ్మల్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా మీరు చేసిన ఈ దుర్నీతినే ప్రశ్నించడం, అది నిజంగా కూడా ప్రజాస్వామ్య విజయంగా మనం కీర్తించుకోవాల్సిన అవసరం అవుతుంది. దీనితో ప్రభుత్వం ఏ విషయాలైనా సరే అందరితో చర్చించండి. రైట్, ఇది మేము మా అప్పీల్. తణుకు నుంచి సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం. తణుకు నుంచి సత్యనారాయణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో సత్యనారాయణ గారు, హలో మాట్లాడండి.
రైట్. రాజకీయ ఫలితాలు పరిణామాలు 2 అంశాలు బట్టి నిర్ణయం అవుతున్నాయి. ఒకటి మన యొక్క విధానాలు, మన పట్ల ఉన్న అనుకూలత ప్రతికూలత. రెండోది అవతల వాళ్ళ యొక్క బలహీనత. ఇదంతా ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ కారణాలలో వివిధ ప్రతిపక్షాల బలహీనతలు కొంతవరకు కనబడుతున్నాయి. కానీ అదే సమయంలో వరంగల్లో ఇంకో దాన్ని దృష్టిలో పెట్టుకొని, సర్వేలను దృష్టిలో పెట్టుకొని ఇలా అత్యుత్సాహంతో లేదా అధికారాన్ని చేయడం వల్ల మీరు ఒక కోరి ప్రతికూలతను తెచ్చుకుంటున్నారు. ఇదే ఫిరాయింపుల చట్టానికి కూడా ఫిరాయింపులను ఎక్కువగా ప్రోత్సహించడం కూడా అధికారం మీకే ఉంది, అనుకూలత కూడా ఉన్నప్పుడు ఎందుకు ఈ స్థాయిలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు ఇదే నగరంలో తలసా, ఇప్పుడు ఉదాహరణకి ఇంత అనుకూలంగా ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఎందుకు ఆమోదించారు? కాబట్టి రాజకీయ నైతిక ప్రశ్నలు టీఆర్ఎస్ ముందు లేవని కాదు, వాటిని వివిధ రకాల నాయకులు, వివిధ రకాల విశ్లేషకులు మాట్లాడుతున్నారు కానీ ఫిరాయింపులు టీఆర్ఎస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది కాదు కదా. పక్కనున్న రాష్ట్రాల్లో తెలుగుదేశం అసాధారణమైన ఫిరాయింపులు మాకు ఇప్పటికీ 2 నుంచి 3 వేల మంది 2 నుంచి 3 వేల మంది ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాదాపు అసాధారణమైన కాంగ్రెస్ కొలాప్స్ మీరు చేస్తున్న చేయబట్టి ప్రశ్న వస్తుంది. ఒకటి, మీరు ఎన్నికల విషయంలో 3 వేల మంది ఫిరాయించారు. ఇప్పటికీ 4,800 సచివాలయంలో కండువా కప్పితే అది కూడా ఒక చర్చనీయాంశమైంది. కాబట్టి సచివాలయం కంటే కూడా ఈ ఇది కూడా చెప్పాలనుకున్నది అంటే అంత బాగా ఆకర్షించినట్టు కదా కేసీఆర్ గారు. ఆకర్షణకు ఇప్పుడు నేను ఒక హద్దు అనేది కూడా ఉండాలంటున్నా నేను కాదు. దీని ఎన్నికల విషయంలో చెప్పాల్సింది ఏంటంటే డిసెంబర్ 15 వీళ్ళు మేము రిజర్వేషన్స్ ఫైనల్ చేసేసి జనవరి 31 లోగా పోతామని చెప్పి వాళ్ళే ఒకటి అఫిడవిట్ ఇచ్చిండ్రు. అది కాకుండా 7 రోజులు కూడా లేకుండా చేసిండ్రు. ఒకటి, పార్టీ ఫిరాయింపులకు వచ్చినప్పుడు గతంని మీరు రాజశేఖర రెడ్డిని కోరుతున్నారు, ఎన్లైన్ మల్లైన్ కోట్ చేస్తుండ్రు. మనం ఒక నూతన రాజకీయ వరవడి అన్నాం కదా, మంచి రాజకీయ సంప్రదాయం. మీరు చేసే పని మాకు నచ్చుతుంది, బంగారు తెలంగాణలో మేము కూడా పాలు పంచుకుంటాం, ఇది కూడా కావాలని చెప్తే తెలంగాణ పాలు పంచుకోలేదా? హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. నమస్కారం నమస్కారం మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మాట్లాడండి సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎలక్షన్లు పెడితే ఎంప్లాయీస్ ఖర్చులు పెరుగుతాయి అన్నారు కదా సార్. పెడితే కాదు, ఎక్కువ రోజుల వల్ల. ఇప్పుడు ఎక్కువ రోజుల వల్ల ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడతా అన్నారు. అదే ఇంటింటికి సర్వే పెట్టినప్పుడు కొన్ని 100 మంది ఎంప్లాయీస్ వాడారు. అవును, ఇంటింటికి తెలంగాణ మొత్తం మీద. అవును, సర్వే ఒక్కరోజు కరెక్టే. మంచి పాయింట్. ఇంటింటి సర్వీస్కి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంప్లాయీస్ చాలా మందిని వాడారు. ఇది ఓన్లీ హైదరాబాద్ సర్కిల్ వరకే. అవునవును, కరెక్టే. ఇప్పుడు ఎందుకు ఆ సర్వే ఫలితాలు ఏమైంది, ఏం కదా, ఏం చేశారన్న దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కరెక్ట్. అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో కాబట్టి కానీ ఆఫీసర్లు అవును ఒక్కరోజుకే కదా, ఎలక్షన్ జరిగేది కూడా ఒక్కరోజే కదా. మన పెన్షన్స్ విషయంలో చూసాం, మీకు ఎప్పుడైతే ఒక స్కీమ్స్ వస్తాయో అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ పెన్షన్స్ ఉన్నప్పుడు ఆ సర్వేని ఆధారంగానే చాలా మంది మీకు రిజెక్ట్ అయిపోయినారు. ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ వస్తా ఉంది. హౌసింగ్ స్కీమ్ లో కూడా ఎవరెవరి ప్లాట్ ఉంది, ఎవరెవరికి ఇల్లు ఉంది, ఎవరెవరి ఇన్కమ్ ఎంత అంతా డిక్లేర్ చేసి గవర్నమెంట్ దగ్గర ఉంది. అంటే సర్వే తీసుకొచ్చి మెడల్ వేసుకొని తిరగరు కదా. టిఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన సరళిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు అవకాశం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని పార్టీలు కలుపుకుని వెళ్లే సంప్రదాయాలు మానేస్తున్నారు. అలా కాకుండా ఉన్నట్టయితే ఇలాంటి కొత్త సమస్యలు కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.